హలో అర్వ ఫ్యామిలీ. నాకు రెగ్యులర్ గా నైట్ టైమ్స్ లో ఒక్కడనే బైక్ లో అలా ట్రావెల్ చేయడం నాకు చాలా ఇష్టం. బట్ రీసెంట్ డేస్ లో ఈ హ్యాబిట్ ఎలా మారిందంటే, బైక్ లో ట్రావెల్ చేస్తూ ఏ షాప్ లో ఏ ఏరియాలో మన వాటర్ బాటిల్స్ తక్కువ ఉన్నాయి, ఆ ఏరియా ఇంప్రూవ్ చేయాలంటే ఎలా, ఆర్ ఏ ఏరియాలో మార్కెట్ బూమ్ బాగుంది, అక్కడ మన ఆర్వా బాటిల్స్ రావాలంటే మనం ఏం చేయాలి అనే ఎత్తుకుతున్నా. మీరు ఆఫీస్ లో కూర్చొని మీ టీమ్ కి ఎన్ని చెప్పినా, ఎన్ని మీటింగ్స్ పెట్టినా, ఇలా మీరు గ్రౌండ్ లెవెల్ లో తిరిగితేనే మీకు అర్థమవుతుంది అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది అని. దెన్ యూ కెన్ ఈజీలీ రెక్టిఫై. కావాలంటే మీరు కూడా ఒక బిజినెస్ ఓనర్ లా కాకుండా ఒక కస్టమర్ లాగా వెళ్ళి చూడండి. షాప్ కీపర్ చెప్పే ప్రాబ్లమ్స్ ఎంతో అర్థమవుతాయి. ఆ ప్రాబ్లమ్ ని మీరు రిపీట్ అవ్వకుండా చూసుకుంటే చాలు, యూ కెన్ డూ వండర్స్. సరే, నా మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది, మనం ఏదైనా పర్చేస్ చేయాలంటే డబ్బులు కావాలి కదా అని ఏటీఎంకి వెళ్ళిన తర్వాత నేనేం రియలైజ్ అయ్యాను తెలుసా? నాకు ఈ డెబిట్ కార్డ్ 2021 లో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేసిందే లేదు. ఇదే ఫస్ట్ టైం. లిటరలీ ఒక సెకండ్ బ్లాంక్ అయిపోయా, ఎలా ఆపరేట్ చేయాలి అని. అంత ఈ ఫోన్ పే, గూగుల్ పే మహిమ. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. సరే, మరి అయితే ఉంటాను. బాయ్.